ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు అనుగ్రహించిన మా కృపను బట్టి 2025 సంవత్సరం జనవరి మాసాంతం మొదటి పునరుద్ధాన దిన ఆరాధనకు మనల్ని సజీవులుగా క్షేమకరంగా ఆయన సన్నిధికి నడిపించిన దేవాతి దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలుపుకుంటూ ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు లేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతే నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా, నిన్ను స్తుతించుకున్నటకు, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకున్నటకు, నేను నీవు అనుగ్రహించు కృపను పొందుకున్నటకు నీ సన్నిధిలో చేరి ఉండగా ఆత్మస్వరూపుడిగా మా మధ్యలోనికి దిగిరమ్మని బ్రతిమలాడుకుంటున్నాం. ఏకీభవించడం జ్ఞాపకం చేసుకోండి, వారిని నేను బలపరచండి. నేను నాయన ఫోన్ ద్వారా వీక్షించున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. పాటల్లోనూ వాక్య ధ్యానంలోనూ మీరే నాయన అధ్యక్షత వహించి నాయన మహిమకరంగా జరుగులాగిన కృప అనుగ్రహించి మహిమకరణతను మీరు పొందుకున్నామని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ పాటలు నన్ను కాపాడితివే గతకాలమంతా, నీ రెక్కల నీడలో
హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేళ్ళు యోచించగా కృపతలంచగా మేళ్ళు యోచించగా నా గణమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. మారావంటి నా జీవితాన్ని మధురముగా చేసి కనపరిచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా చేసి కనపరిచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయం లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయం లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి అందరికీ వందనాలండి. దేవుడు మహాకృపను బట్టి పాటలు పాడుకున్నట్టుకు దేవుడు కృప చూపించాడు. మంచిది. నేటి దిన వర్తమానంలోనికి వెళదాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ 8వ అధ్యాయము 15వ వచనం. జకర్యా. ఈ కాలమున ఉద్దేశిస్తున్నాను గనుక భయపడకూడదు. ఆ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడకము. ఎవరెవరికి? యెరూషలేము వారికి, యూదా వారికి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానంలోనికి వెళ్దామండి. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళిన వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మహిం పొంది ఉన్నారని నమ్ముచున్నా. వాక్యమును ధ్యానించుకున్నట్టుకు సిద్ధపడి ఉండగా నిలబడి దాసుడు నిష్ప్రయోజకుడు నాయన నన్ను మరుగుపరచండి. నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని నీ సన్నిధిలో నుంచి అనుగ్రహించండి. నీ ఆత్మాభిషేకం ఇక్కడ కుమ్మరించండి నాయన. విత్తబడి విత్తనాలు మా హృదయంలో ఫలభరితున్న కృప చూపించండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఆవరణ చుట్టూ దూతల కాపుదల దాయిచ్చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా వచ్చి మహిమా గణతను మీరు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ పలుకుతున్న మాటలు. ఆ కాలమున యూదా వారికి యెరూషలేము వారికి అంట మేలు చేయని ఉద్దేశించుచున్నాడంట. మేలు చేయని ఉద్దేశించుచున్నాడు కనుక భయపడుకుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? మేలు చేయని ఉద్దేశించుచున్నాడు. ఎవరెవరికి? యెరూషలేము వారికి, యూదా వారికి. నిజమే, అక్కడ యూదా వారు యెరూషలేము పేర్లు తీసేసి మన పేర్లు పెట్టుకుందాం. విశ్వాసులుగా మనకు, సేవకులుగా మనకు దేవుడు మేలు చేయి ఉద్దేశించుచున్నాడు అని. ఎప్పుడు? ఆ కాలమున. ఎప్పుడంట? ఆ కాలమున. ఏ కాలమున? చూడండి, ఇదే లేవికాండము 26వ అధ్యాయము. లేవికాండము 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 3వ వచనం. ఏ కాలమునంట? లేవికాండము బట్టి నడుచుకుని ఆ నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ఎప్పుడంట? ఆ కాలం. ఏ కాలం అంట? నా ఆజ్ఞలను, నా కట్టడలను నడుచుకొని ఆచరించి నడిచి ప్రవర్తించిన ఎడలా అంటున్నాడు. అప్పుడంట, అప్పుడు మేలు చేస్తాను అంటున్నాడు. ఏం మేలు? చూడండి, అక్కడి నుంచి 13వ వచనం వరకు అవన్నీ మేలులే. ఎక్కడి నుంచి? 4వ వచనం కాడి నుంచి 13వ వచనం వరకు దేవుడు చేయ మేళ్ళే అవన్నీ. ఏం మేలు అంట? ఎక్కడికి పోయినా మీరు వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను, మీ భూమి పంట నెలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును అంటున్నాడు. ఎప్పుడు? దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకున్నప్పుడంట. అనుసరించి నడుచుకున్నప్పుడంట మీకు వర్షాకాలంలో వర్షాన్ని ఇస్తానంటున్నాడు, మీ భూమి ఫలములను ఇస్తుంది అంటున్నాడు. ఎప్పుడు? ఇవన్నీ మనకి దొరుకు కాలం మంది వెతకాలంటున్నాడు. కానీ దేవుడి యొక్క సన్నిధిలో నుంచుంటున్నాం మనం. దేవుని ఆశ్రయించడం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుని కృప కొరకు పరిగెడుతున్నాం మనం. ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు, నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి ఆచరించినప్పుడు అంటున్నాడు. ఇవన్నీ మీకు దొరుకుతాయి అంట. ఇవన్నీ మీకు దొరుకుతాయి. ఏమని? మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగు పండ్లను మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారంట. నిర్భయంగా నివసిస్తారు. ఈరోజు చాలా చాలా భయంతో ఉంది మన జీవన విధానం. ఏమైపోతుంది, ఏం తినాలి, వేటికి ఖర్చు పెట్టాలి, వేటి కొరకు మనం ప్రయాసపడాలి. భయం లేక భయంతోనే ఉన్నాం. భయంతోనే మన జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక రకములుగా ప్రళయములు ముంచుకొస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కరువుల మీద కరువులు, భూకంపములు, యుద్ధములు, తెగుళ్ళు బయలుదేరుతూ ఉన్నాయి. ఆనాటి కాలంలో మనం చూసాం, కరోనా అనే ఒక తెగుళ్ళని దేవుడు అనుమతిస్తే ప్రపంచం అంతా మోగబోయింది. ప్రపంచం అంతా మోగబోయి ఇల్లు విడిచి బయటికి రావటానికి భయపడిన సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి అట్టి ఉగ్రతలో నుంచి కూడా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి కూర్చోబెట్టాడు ఈ దినమున. ఎందుకు? ఆయన అనుగ్రహించు కృపలో, మేలులో మనం సంతృప్తి పరచడం కోసంకే. కానీ చాలామంది భయం విడిచి తమ ఇష్టానుసారమైన ప్రవర్తన విధానంను కొనసాగిస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రతిదీ జ్ఞాపకం చేసుకునే దేవుడే. దేవుడు ప్రతిదీ పరిశీలన చేసే దేవుడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని బలపరుస్తానంటున్నాడు. ఆయన బలపరుస్తానంటున్నాడు. ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు అంట. ఆయన చేసిన నిబంధన ఆనాడు మన పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన స్థిరపరిచాడు. దానిని బట్టి మనము నిర్భయముగా మన జీవన విధానం కొనసాగించుకోవటానికి దేవుడు అవకాశం కలిగిస్తున్న సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు మనల్ని విడిచిపెట్టల. ఆయన కృప మనకి తోడుగానే ఉంటుంది. ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది. అందుకే ఇదే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక మాట అంటారు చూడండి. దేశమంతటా జనులలో 2 భాగములు గలవారు తెగవేయబడి చతురు, 3వ భాగము వారు శేషించు. 13వ వచనం 8:13. యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్ని జనుల్లో ఎలాగ శాపాస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మల్ని రక్షించుతును అంటున్నాడు. ఎలాగంట? ఎలాగే శాపాస్పదమై ఉన్నారో అలాగే మీరు ఆశీర్వాదం మగునట్లు నేను మిమ్మల్ని రక్షించుదును, భయపడక ధైర్యము తెచ్చుకునేది అంటున్నాడు. మనకి ధైర్యం అవసరం. మనకేం అవసరం? ధైర్యం అవసరం. మన విశ్వాస జీవితంలో మనకి ధైర్యం అవసరం. దాని కొరకు ఏం చేయాలా? అంగలార్చాలంట.
దాని కొరకు ఏం చేయాలా? దేవునిని వేడుకోవాలా. అలాంటి పాత నిబంధన కాలంలో చాలా చాలా కఠినమైన నిబంధనలు దేవుని ఆచరించడానికండి, దేవుని సన్నిధిలోనికి రావటానికి, మన యొక్క స్థితిగతులన్నిటినీ సరిచేసుకోవటానికి ప్రతిదినము కూడా హృదయ అర్పణలు అర్పించే సందర్భం. అక్కడ దేవుని సన్నిధిలో వేడుకొనాలన్నా, దేవుని క్రియలు చేయాలన్నా, దేవుని ఆశ్రయించాలన్నా కూడా ఏం చేయాలంట? బలులను అర్పించాల. విరిగి నలిగిన హృదయమే నేటి బలి అంటే మనం దేవుని సన్నిధిలో గోజాడట్లా, ప్రార్థన చేయట్లా, కన్నీరు పెట్టట్లా, ఆయనని వేడుకొనట్లా, ఏదో నామకార్థంగా వెళ్తూ ఉన్న నామకార్థమైన జీవితం మనకు అవసరం లేదండి. ఎందుకంటే తెగుళ్ళు, భయంకరమైన పరిస్థితులు మన ముందు రాబోతూ ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి రక్షించుటకు ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఏం చేశాడట? రక్తమును అడ్డుగా నియమించాడు. ఆ రక్తము దేవుడు చిందించి తన కుమారుని ద్వారా మనకు విడుదల కలిగించి నమ్మకమైన ధైర్యమును దేవుడు పుట్టించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడే మాత్రమే ఈ ధైర్యం మనకు దొరుకుతుంది, ఈ యొక్క నిశ్చయత మనకు దొరుకుతుంది. కానీ మనమేం చేస్తున్నాం? మన ఇష్టానుసారమైన జీవనం. ఆయన అందుకే అంటాడు, ఇదే లేవీకాండం 26వ అధ్యాయంలో ఏమంటాడు? 14వ వచనంలో, మీరు నా మాట వినకపోతే ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఇదే లేవీకాండం 26:14 వచనం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నేను మీకు చేయనిదేమనగా అంటున్నాడు. ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీదకి రప్పించను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను. అది చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. ఎప్పుడంట? ఆయన మాట వినకపోతే, ఆయన మాట అంగీకరించకపోతే, ఆయనని వేడుకొనకపోతే ఈ పరిస్థితులంట. ఆయనని ఆశ్రయించకపోతే ఎంత దౌర్భాగ్యమైన తాపకరమైన జ్వరములంట. తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పిస్తానంటున్నాడు. మీరు విత్తిన పంటలు ఏమంటే అంటే పండవంటున్నాడు. మీరు విత్తిన పంటలు పండవు, అంతే. ఇక మీరు నాశనములకు పాత్రలుగా ఎంచబడతారంటున్నారు. ఎప్పుడు ఆయన మాట అంగీకరించకపోతే చాలా మంది లోబడినలని జలమంట. దినమెల్ల చేతులు చాపుతున్న దేవుడు ఇంకా మారుతారేమో, ఇంకా ఆయన యొక్క రక్షణలోనికి వస్తారేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితులు. అందుకే ఎంత జాలి కలిగిన దేవుడో తెలుసా మన దేవుడు? ఎంత జాలి కలిగిన దేవుడు. 27వ వచనం చూడండి, అదే అధ్యాయం. ఒకవేళ నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వినక విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి విరోధముగా నడిచేదను. నేనే మీ పాపములను 7 మిమ్మల్ని దండించి. ఏమంటున్నాడండి? 7 మిమ్మల్ని దండిస్తానంటున్నాడు. ఇంకా వినకపోతే, ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా వినకపోతే ఏమంటున్నాడు? నేనే దండిస్తానంటున్నాడు. కానీ దేవుడు ఎంత దయగలిగిన దేవుడో తెలుసా? ఆయన ఎన్ని పరిస్థితులు కల్పించినా కూడా ఒకవేళ పశ్చాత్తాపం పొంది, అవునయ్యా నేను పాపిగానే ఉంటున్నానయ్యా, నా క్రమము నేను మార్చుకోలేకపోతున్నానయ్యా, నీకు వ్యతిరేకంగానే నేను నడుచుకుంటున్నానయ్యా, నీ సన్నిధిలో నుంచి నేను దూరముగానే ఉంటున్నానయ్యా అని ఆయనకి పాదాలు పట్టుకొని కన్నీరు వీరిస్తే ఆయన ఎలాంటి దయగలిగిన దేవుడో తెలుసా? 41వ వచనం చదువుతున్నాను. నేను తమకు విరోధముగా నడిచితినని, తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితినని ఒప్పుకొని ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితిమని ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను. దేవుడు ఎంత దయగలిగిన దేవుడు అండి. ఏమంటున్నాడు? నాకు నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు.
నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. కానీ ఈరోజు చాలామంది నువ్వు నాకు విరోధంగా ఉన్నావు, నీతో నాకు అవసరం లేదనే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. లోకంలో ఇవన్నీ పెచ్చరిల్లుతున్నాయి, ఇవన్నీ పెచ్చరిల్లుతున్నాయి. కానీ పశ్చాత్తాపడయ్యా, నేను పాపం చేశానయ్యా, నీకు విరోధముగా నేను నడుచుకున్నానయ్యా, లోబడిన నా మనసును నేను మార్చుకున్నానయ్యా అని ఆయన పాదాలు పెట్టి కన్నీరు వేడిస్తే ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడట. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే మీకా రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చూడండి. మీకా రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. తన స్వాస్థ్యములలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించును దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటేందు సంతోషించువాడు కనుక నిరంతరము ఆయన ఎలాంటి వాడంట? కోపించువాడు కాడు. ఎలాంటి వాడు ఆయన? నిరంతరం ఆయన కోపించేవాడు కాడు. మనకైతే ఎంత కాలం పెట్టుకుంటామో దేశాలు కోపాలు, వాళ్ళ మీద మనం మాట్లాడాలంటే మన పాప క్షమాపణ మనకు దొరకదు అంతే. అలాగే హృదయం నలిగిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఎలా అంటాడు అంట? నిరంతరము కోపించేవాడు కాడంట ఆయన. ఆయన ప్రేమ అందుకే అంటున్నాడు, నువ్వు లోబడితే చాలు నాన్న, నువ్వు నా మాటలు అంగీకరించేది చాలు, నీ యొక్క క్రియలన్నిటినీ దిద్దుబాటు చేసుకుంటే చాలు, నీ యొక్క స్థితిగతులన్నిటినీ నువ్వు ఒకసారి పరిశీలన చేసుకుంటే చాలు అంటున్నాడు దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? ఏమంటున్నాడు? అయ్యా నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలిగినట్లు ఏం చేస్తాడట? నీకు మేలు కలుగు చేయను నిర్దేశించున్నాను కనుక భయపడబాకు. ఈరోజు భయం ఎక్కువైపోయింది. దేవుడిని ఆరాధించాలన్న భయం, దేవుడిని స్తుతించాలన్న భయం, దేవునికి పాదాలు పట్టుకొని కన్నీరు విడవాలన్న భయం అయిపోయింది. యథార్థముగా జీవన విధానం కొనసాగించడానికి మనము ఎంత భయపడిపోతూ ఉన్నామో, ఎంత వేదన పడుతూ ఉన్నామో. దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు, అయ్యా జాగ్రత్త, మీరన్ని జనులు ఎలాగో శాపాస్పదంగా ఉన్నారు, మిమ్మల్ని ఆశీర్వాదించడానికే, మిమ్మల్ని రక్షించడానికే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడండి. ధైర్యం లేక అనేకులు హృదయములు ఎలాగైపోయినాయట? ఆనాడు వేగులను పంపాడు ఎక్కడికి? మోషే కనాను దేశమును ఒకసారి చూసి రమ్మని వేగులను 12 గోత్రాల నుంచి 12 మందిని పంపితే 10 మంది హృదయాలంట కరిగిపోయినట్ట. వాళ్ళ యొక్క దేహ దారుఢ్యం చూసి, వారు బలమును చూసి, వారి యొక్క స్థితిగతులన్నింటిని చూసి వాళ్ళ హృదయం అంట ఏమైపోయిందంట? కరిగిపోయిందంట. అయ్యో భయపడిపోయి వణికిపోతున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? ఇక మనం వాళ్ళ ముందు దేనికి పనిరానికి వాళ్ళు ఎంత దారుణ్యం గల్లారో, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆజానుబాహులుగా ఉన్నారని ప్రకటిస్తూ ఉంటే 2 మాత్రమే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, మీరు భయపడబాకండి ప్రకటించారు. ఈరోజు నువ్వు యథార్థంగా దేవుని నమ్ముకుంటే, యథార్థముగా ఆయనను ఆరాధిస్తే, యథార్థముగా ఆయన సన్నిధిలో నిలబడితే నిన్ను మేళ్లతో నింపుతానంటున్నాడు. మేళ్లతో నింపుతానంటున్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 43 మొదటి వచనంలో అంటాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. చదవండి ఒకసారి. నీవు నా సొత్తు అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఉంటున్నాం మనం, దేవుని ఆరాధించుకున్నట్టుకు ఆయనను చేరుకుంటున్నాం మనం. సార్ చదువునా? యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడబాకు. పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. ఆయన సొత్తుగా ఉన్నాం మనం. ఎందుకు భయపడవాలా? మన ఆశ్రయించిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడంట. పిలిచిన వెంటనే పలికే దేవుడు, మన ఆలకించే దేవుడు, అబ్బా తండ్రి అనే మొరపెట్టుకునే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడండి. కానీ విశ్వసించని మనం ఇంకా 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 లోతుల్లోనికి పడిపోతూ ఉన్నాం, ఇంకా ఇంకా భయంకరమైన స్థితిలోనికి నెట్టవేయబడుతూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టట్లా. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన ప్రసన్నత మనకు తోడుగా ఉంటుంది. అందుకే మేలు చేయని ఉద్దేశించుచున్నాను కనుక నీవు భయపడబాకంటున్నాడు. ఈరోజు ఆ యొక్క పేర్ల ముందు ఇశ్రాయేలు, యాకోబు వారి పేర్ల ముందు మన పేర్లు పెట్టుకుంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం
ఈ సంవత్సరం వల్ల అన్నీ గడిచిపోతూ ఉన్నాయి. భయం వేస్తుంది. అయ్యా సంవత్సరాలు గడిపోతున్నాయి. ఏమంటాడు అబుక్కాకలు అంటున్నాడు, అయ్యా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అంటాడు. చదవండి అబుక్కాకు 3:2 అంటాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను అది భయపడుచున్నాను. చాలు. ఏమంట, నిన్ను గూర్చిన వార్త వినే నేను భయపడిపోతున్నాను. కానీ దేవుడు అంటాడు, నువ్వు భయపడమాక, నిన్ను మేలుతో నింపాలనుకుంటున్నాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇవన్నీ జరగవలసి ఉన్నవి. వీటిని గట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. నిన్ను గూర్చిన వార్తను. ఎలాంటి దేవుడు? మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన శ్వాస నిశ్వాసలకు పర్వతములు వణికిపోతూ ఉన్నాయి, సముద్రములు అల్లాడుతూ ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన కృప మన మీద నిలిచి ఉంది కనుకనే ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప మనకు నిలిచి ఉంది కనుకనే, ఆయన దీవెన మనకు తోడై ఉంది కనుకనే ఎప్పుడు ఆయన ఆ కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న రీతిలో మనం ఆయనకి సమీపమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడట. మనకి ఏది కావాలంటే అది ఆయన అనుగ్రహించడానికి సంసిద్ధత కలిగిన దేవుడు. ఏది కావాలంటే అది. కానీ మనం పొందుకొనుటకు సంసిద్ధత కలిగి ఉన్నామా? దేవుని కృపను మనం ఆశ్రయించడానికి ఆయన సన్నిధిలో చేరుతూ ఉన్నామా? ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. దేవుడు తన ఉచితమైన ప్రేమ మనకి నిండారుగా అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఉచితమైన ప్రేమ తన బిడ్డల కొరకు స్వాస్యముగా దాసించాడు. ఆయన దాసించిన దానిని మనం పొందుకొనుటకు వేగిరి పడాలి. అందుకే ఇర్మియా గ్రంథం 32:42 అంటాడు ఒక మాట. చూడండి, ఇర్మియా గ్రంథం 32:42 నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చిన చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోతున్నాను అంటున్నాడు. ఏందట? మేలంతటిని వారి మీదకి రప్పింపబోతున్నాడు. ఎప్పుడు అంట? ఆయనని యథార్థముగా ఆరాధించినందుకే. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు కనుకనే దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నాకు ఒక వరం ఇవ్వవా అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఒక వరం ఇవ్వవా? ఏటా వరం అంటే ఆయన మందిరములో నివాసం అంట. ఆయన మందిరములో నివాసం. షడ్రకు మేషకు అబేద్నెగోలు, దావీదు, వీళ్ళందరూ, దానియేలు, వీళ్ళందరూ కూడా, నలుగురు కూడా ఎక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారట? దేవుని చిత్తమునే వారిని అనుసరించారు తప్ప లోకమైన పద్ధతుల వైపు పరిగెట్టట్లా. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని వారు వేడుకొనట్లా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? నాకేం దొరుకుతుంది అని పరిగెడుతున్న పరిస్థితులు. కానీ ప్రేమైనటువంటి వల్ల దేవుడి ఉదయకాలం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి ఉదయకాలం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. అయ్యా నీ సన్నిధి ప్రసుకుంటున్నాం మనం. ఆయన సన్నిధి కొరకు పరిగెడుతూ ఉన్నాం మనం. ఆయన మనల్ని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. నీకు మేలు కలుగు చేయుటకు వరకు నేను ఏమంటున్నాడు? మేలు చేయని ఉద్దేశించుచున్నాను కనుక ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు. మన గురించి దావీదు మహారాజు దేవుని దీవెనల కొరకు ప్రయాసపడ్డాడట. దినమునకు 7 మార్లు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడాడు. దినమునకు 7 మార్లు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడాడు. అయ్యా 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 ఈరోజు మనం ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం? ఎంత సమయం ఆయన వేడుకుంటున్నాం? ఎంత సమయం ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాం? ఆయన వేదనలు చూసే దేవుడు. ఆయన వారి చుట్టూ రక్షణ కవచాలు అనుగ్రహించాడు కాబట్టి దావీదు ఎక్కడికి పోయినా విజయమే. ఒకే ఒక పాపం చేసినప్పుడు దేవుడు దావీదుని కూడా విడిచిపెట్ల. దావీదుని శిక్షించాడు. దావీదుని ఎంత భయంకరంగా శిక్షించాడంటే అంత భయంకరంగా. మోషే ఒక్క పాపమే చేశాడు. మోషేకి ఏం దొరికిందట? కానాడు ప్రవేశమే దొరకలా. కానీ అబ్రహాము దేవుని యందు యథార్థతగా ఉన్నాడు కాబట్టి
దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా 10 మంది ఉంటే రక్షించవా, 5 మంది ఉంటే రక్షించవా, 2 ఉంటే రక్షించవా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఈరోజు మనం ఏ విధంగా దేవునికి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం? మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నామా? మన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నామా? మన సంఘం గురించి ప్రార్థన చేస్తున్నామా? మన దేశం గురించి ప్రార్థన చేస్తున్నామా? ఇది మనకు అప్పగింపబడిన బాధ్యత. ఇది మనకి అప్పగింపబడిన బాధ్యత. ముందు నీ కుటుంబం గురించి నువ్వు కన్నీరు విడువ అంటున్నాడు. తర్వాత సంఘం, తర్వాత దేశం, తర్వాత ప్రపంచం. కానీ దేవుని యొక్క ప్రసన్నత ముందు తనను బలపరచటం ఎంత లక్ష్యం ఇచ్చిన దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యాకోబు అంటున్నాడు. ఏమంటున్నాడు? యెరూషలేమునకు యోధావారికి అంటున్నాడు. యెరూషలేమునకు యోధావారికి మేలు కలుగు చేయండి. ఈరోజు నీ సన్నిధి, నా సన్నిధి అక్కడ పేర్లు పెట్టుకొని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమట? ఇలాగూ సెలవిస్తున్నాడు. వారి మీదకి కీడు రప్పించిన రీతిగానే వారికి ఏం చేస్తాట? మేలును అనుగ్రహిస్తానంటున్నాడు. అలాంటి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత ప్రేమించాడంటే ఆదాముని తన స్వరూపం ముందు నేర్పించాడు. కానీ తప్పిపోయాడు ఒక్క మాట విషయంలోనే. తర్వాత అతనిని బలపరుస్తూనే ఉన్నాడు. అతన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. అతన్ని విడిచిపెట్ల. కానీ ఈరోజు మనం విడవబడినవైతే మన పరిస్థితి ఏమైపోతుంది? అందుకే ఎంతట 7 అంతల దండనంట. ఒకటి కూడా కాదు. ఇంకా వెనుకపోతే నేనే నీ మీద కోపపడి ఎంత 7 అంతలది కోపం అంట. నేను అలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను పడి మీకు విరోధంగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండిస్తానంటున్నాడు. ఆయన చూడండి ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, పక్కాగా మాట్లాడుతున్నాడు. నేనే మీ పాపములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీకు 7 అంతలుగా దండిస్తానంటున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇంకా లోకంలో పడి లోకాశలతో మనము పాలు పంపులు పొందుకొనకుండా ఆయన అనుగ్రహించు నిత్యమైన స్వాస్థ్యం కొరకు ప్రయాసపడితే ఆయన రాజ్యములో వారసత్వం దొరుకుతుంది. దాని కొరకు ప్రయాసపడాలా, దాని కొరకు వేగిరి పడాలా. అందుకే ఏమంటున్నాడు? జెఫన్యా 3:16 ఒక మాట చూడాడా? జెఫన్యా 3:16. జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడుకుము, సియోను ధైర్యం తెచ్చుకుని, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును. చాలా ఏమంటాడు? ధైర్యం తెచ్చుకో, భయపడబాకు. మీ యెరూషలేము భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకో. ఎందుకు? మీ దేవుడు అయిన యెహోవా బహు రక్షకుడు అంటాడు. ఇది మన దేవుని సన్నిధిలో ఉంటున్నాం. మనం భయం అవసరం లేదు. ఎలాగంట? ఒక తండ్రి దగ్గరికి బిడ్డలు వెళ్ళి ఎంత లాలనగా, ఎంత ధైర్యంతో ఉంటారో అంత ధైర్యంతో దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుని బ్రతిమలాడుకోవాలి. అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటే ఆత్మదేవుడు మనకు అనుగ్రహించనంటున్నాడు. అబ్బా తండ్రి. అందుకే మనం మొరపెట్టినప్పుడల్లా అంటున్నాడు నిత్యోపదేశ కాలంలో మనం మొరపెట్టినప్పుడల్లా మన సమీపంగా ఉన్నట్లు ఏ జనాంగానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో ఒకసారి చూడండి. ఏ దేవుడు ఎలాగా సమీపంగా ఉన్నాడో చూడండి. ఆయన ఎంత దయగలిగిన దేవుడు తెలుసా? అందుకే ఆయన బ్రతిమలాడుకున్నట్టు మనం ఏం చేయాలంట? వ్రత దినమును ప్రతిష్ఠించుకోవాలంట. ఉపవాస దినమును ఆచరించాలంట. ఆయన బ్రతిమలాడుకున్నట్టుకు ఆనాడు శిష్యులు కూడా ఏం చేశారు? దేవుడు అనుగ్రహించిన కృపను దానిని సానబెట్టడం చేతకాల. వారి లోకమైన పద్ధతులతోనే కాలక్షేపం వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. వారు ప్రార్థనల ఫలితం దొరకలేదు. అంటున్నారు, అయ్యా మీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే ఈ యొక్క కార్యము జరగలా అంటున్నారు. ఈరోజు మనకు కూడా క్రైస్తవ జీవితంలో ఉంటున్న మనం కూడా మన కన్నులకి ఏంది కనపడాలంట? గిద్యోను వలె దేవుడు మన ముందు కూడా ఆశ్చర్యకార్యములు జరిగించాలి. అయ్యా నాకు అది చేయమంటే అది చేశాడు, నాకు ఇది చేయమంటే ఇది చేశాడు. అడిగాడు అంతే దేవుణ్ణి. నువ్వు కూడా అడుగు, దేవుణ్ణి అడుగు, నాకు కార్యములు జరిగించి నాకు చూపించని అడుగు. అడిగితేనే దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా నమ్మకత్వంలోనికి రావట్లా. ఆయన నమ్మకత్వంతో మనల్ని బలపరచాలని అనుకుంటున్నాడు. ఆయన విశ్వాస జీవితంతో మనల్ని స్థిరపరచాలని అనుకుంటున్నాడు.
ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు. అందుకే మేలు చేయని ఉద్దేశించాను నీకు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు మేలు చేయని ఉద్దేశించాను కనుక నువ్వు భయపడనవసరం లేదు. ఆయన విశ్వాసముతో మనల్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను కట్టడలను నువ్వు వెంబడించు, ఆచరించు, అనుసరించు అంటున్నాడు. అంతే. అప్పుడు నీకు వర్షాకాలంలో నీకు వర్షం ఇస్తా, నీ భూమిని ఫలభరితము చేస్తానంటున్నాడు. నీ భూమి ఫలభరితము చేస్తా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవెళ్ళే అంటున్నాడు. ఎప్పుడు? ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు. అందుకే యెహోషువతో అంటున్నాడు, నీవు కుడికి కానీ ఎడమ గానికి తొట్టిల్లమాకయ్యా అంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తామంటే అటొక్కడుగు ఇటొక్కడుగు అటొక్కడుగు ఇటుకు చేస్తాడా చేయడా, చేస్తాడా చేయడా, నాకే ఎందుకు జరుగుతుంది, నాకు జరుగుద్దా లేదా, నేను ప్రార్థన చేస్తే నేను స్థిరపడగలనా లేదా అని మనం అటు ఇటు ఆలోచనలు చేస్తున్న పరిస్థితులు, అటు ఇటు ఆలోచన చేస్తున్న పరిస్థితులు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనం, దేవునిలో ఆశ్రయిస్తున్న మనం నమ్మకంగా ఆయనని బ్రతిమలాడాలి, నమ్మకంగా ఆయనని ఎందుకు ఉండాలి. అందుకే యోబు స్థిరముగా నిలబడ్డాడు కాబట్టి 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎంతంట? 2. కోల్పోయిన దానికంటే 2 దేవుడు దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక శ్రమలు, వేదనలు అతన్ని తరిమిని అంట. కానీ అక్కడ కదలకుండా సియోను కొండ వలె నిలబడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడంతే. ఈరోజు నీవు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు మేళ్లు పొందుకోవాలంటే ఆయన అనుసరించు కట్టడలను, ఆజ్ఞలను నువ్వు లోబడాలా. వాటిని అనుసరించి ముందుకు వెళ్ళినప్పుడే నీకు ఏమవుతుంది? నీవు వర్ధిల్లుతావు అంటున్నాడు. నీవు వర్ధిల్లుతావు. చాలామంది అయ్యా నేను ఏం చేసినా ఎంతకాలమున్నా నా జీవితం ఇంతే అంటున్నారు. కానీ దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని యొక్క చిత్తంలో నిలబడినప్పుడు ఆయన ప్రసన్నతను నువ్వు చూస్తావు, ఆయన కార్యములను నువ్వు కనుగొంటావు, ఆయన కార్యములను కనుగొంటావు. అందుకే వారు నిబ్బరముగా మాట్లాడారు. నెబుకద్నెజరు అన్నారు. ఈరోజు మనం ఈ లోక అధికారులనే మనము మాట్లాడలేము ధైర్యంగా, కానీ వారు రాజుతోనే మాట్లాడుతున్నారు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అంటున్నారు. కానీ మనం చెప్పగలమా ఆ సమాధానం? మనం మాట్లాడగలమా ఆ రీతిగా? ఈ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? కరుణా కటాక్షం కలిగిన దేవుడు, నిత్యము కోపం చూపించే దేవుడైతే కాదండి. ఆయన నిత్యము కోపం చూపించే దేవుడు కాదు. ఆయన ప్రేమ మనకి సమీపంగా ఉంది. ఆయన దొరుకు కాలమునే వెతుకుటకు మనం ప్రయాసపడాలి. అందుకే దుర్దినములు రాక మునిపే అంటున్నాడు. ఎప్పుడంట? దుర్దినములు రాక మునిపే నీ బాల్యములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మరి మనం ఇంకెక్కడ ఉంటున్నాం? ఆ వేదనలోనికి వచ్చినప్పుడు ఎస్తేరు రాణి ఏం చేసిందంట? ఉపవాస దినమును ప్రతిష్ఠించింది. వారి మీదకి ఆజ్ఞను దేవుడు రచించేశాడు, వీళ్ళందరినీ నాశనించేవాడు. కానీ ఎస్తేరు ప్రార్థనలో ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించింది, దేవుని బ్రతిమలాడుకుంది. దేవుడు ఆ కార్యమును తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబంలో అలజడులు, కలతలు, వేదనలు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుణ్ణి బ్రతిమలాడుకోవటం, కన్నీరు వినటం. అయ్యా నా కుటుంబంలో నెమ్మది దయచేయ, నా కుటుంబంలో శాంతిని దయచేయ, నా కుటుంబంలో సమాధానం దయచేయాలి దేవుణ్ణి అడగట్టు. కానీ మనము ఇంకా లోతుల్లోనే ఇంకా బహిరంగంగా భయపడుతూనే బ్రతుకుతున్నాం. ఏం జరుగుతుందో, ఏమవుతుందో. కానీ ఆయన కార్యంలో అగోచరములంట, కంటికి కనపడవు, హృదయానికి అర్థము కావు. కానీ ఆ గ్రహింపు చెచ్చుకునేందుకు జ్ఞానము కావాలి. అందుకే సొలొమోను దేవుణ్ణి అడిగాడు, నీ జనాంగాన్ని నడిపించడానికి జ్ఞానము దయచేయ అన్నాడు. దేవుడికి ఆ మాట నచ్చింది. ఈరోజు ఎంతమంది దేవుడిని అడగగలుగుతున్నావు? దేవుడిని బ్రతిమలాడుకోగలుగుతున్నావు? దేవుడిని అడిగితే కాదనే దేవుడు కాదుగా. నువ్వు నాకు ఇష్టడు కాదు అనలేదుగా. కానీ దేవుని చిత్తము చొప్పున జరిగించే దేవుడు ఆయన నా ఇష్టం అంటున్నాడు. ఈ ప్రణాళికలు నెరవేర్చడం నా ఇష్టం అంటున్నాడు. ఆయన ఇష్టమును కొనసాగించటకు మనము ఆయుత్తపరచబడిన వారంగా ఉండాలి. ఆయన ఇష్టమును నెరవేర్చటకు మనము నడుము కట్టుకుని వారంగా ఉండాలి. ఇంకా లోతుల్లోకి పడిపోయి ఇంకా లోబడగలని జనంగా ఉంటే మనకు ఉపయోగం లేదు. అందుకే అంటున్నాడు ఇర్మియా గ్రంథం 29:18-11 వచనం చూడండి. ఇరవై 29:11
నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు రాబోవు కాలమందు మీకు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఏంటట? సమాధానకరమైన ఉద్దేశములే అంటున్నాడు. మనల్ని కూర్చిన ఆలోచనలన్నీ కూడా ఎలాగున్నాయట? సమాధానకరమైనవే, అవి హానికరమైనవి అయితే కావు అని దేవుడి ఉదయ కాలం మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు అంటే ఇవన్నీ కూడా మనల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులే. ఆ సంగతులను మనము గైకొనటకు ఆయన పాదాల దగ్గరికి చేరాలా, ఆయన బ్రతిమలాడుకోవాలా, కన్నీరు పెట్టాలా. అయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా, అయ్యా అయ్యా నీ ప్రసన్నత నాకు దయచేయ్యా, నీ చిత్తము నాకు అనుగ్రహించయ్యా. నేను బలహీనుడినయ్యా, బలహీనమైన ఘట్టముగా ఈ లోకంలో ఉన్నానయ్యా, లోబడనల్లని జనముగా ఉన్నానయ్యా. నీ ఆ వాక్కులకు నేను కట్టడలను నేను నెరవేర్చలేకపోతున్నానని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే అవన్నీ మనకి ఎలాగొట్టేట? సమాధానకరమైనవే ఆయన సంగతులన్నీ కూడా. ఆయన ఉద్దేశములన్నీ క్షేమకరములైనవే. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన ప్రసన్నత మనకు తోడుగా ఉంటుంది. ఆయన ప్రసన్నత మనకు తోడుగా ఉంటుంది. పేతురు కోడి కూయక ముందే 3 సార్లు దేవుడు నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు. ఆ విషయం దేవుడు చెప్పినా కూడా నేనెందుకు అంటానని కూడా ఏం చేశాడట? బొంకాడట. నాకు తెలియదు. కోడి కూసింది. అప్పుడు ఇతనికి మరునేత్రములు తెరవబడ్డాయి. ఆ దినం మొదలుకొని దేవుని సన్నిధిలో ప్రతిరోజు కన్నీరు పెడుతూనే ఉన్నాడట. అయ్యా నేను తప్పు చేశానయ్యా అని, నేను మాట్లాడలేకపోతున్నానయ్యా, వేదన పడుతున్నాడని. ఎప్పుడైతే వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మ అభిషేకం వచ్చిందో వారందరూ ఏం చేస్తున్నారంటే ధైర్యంతో వారు దేవునిని ప్రకటిస్తూ ఉన్నారట. ధైర్యంతో ప్రతిదినమాట దేవుని యొక్క వాక్యమును ప్రకటించటకు వారి ధైర్యం తెచ్చుకున్న వారుగా దేవుని సన్నిధిలో నిలబడుతున్న వారు చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు పేతురు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చుచున్నవి దేవుడు ఆది నుండి మన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అది అంతవరకు యేసు పరలోక నివాసమైనట అవశ్యం అంటాడు. అన్నిటికీ ఏమట? కుదురుబాటు కాలం వస్తుందట. అన్నిటికీ కుదురుబాటు కాలం. మన యొక్క జీవన విధానంలో మనం అటు ఇటు బలహీనలుగా ఉన్నా మనము ఆయనని వేడుకొనాలా. ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఒకవేళ నాకు లోబడితే నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఏంటంట? యాకోబుతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటాడు. ఏమంటాడు? అబ్రహాముతో ఇస్సాకుతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు తప్పిపోడండి. మనం కూడా ఆయన విశ్వాసమును బట్టి, ఆయన అనుగ్రహించు జీవనమును బట్టి మనం ఆయన పాత్రలుగా ఉండుటకు ప్రయాసపడాలి. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తన చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఈ లోకంలో తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన చొప్పున నేను ఈ లోకంలో వెంబడిస్తానంటే కుదరదు. అంతే. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనల్ని ఏ విధంగా బలపరచాలనుకుంటున్నాడు ఒక్కసారి మనల్ని మనం చేసుకొని ఆయన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళితే ఆయన మనల్ని పరిశీలన చేస్తూ పరిశోధిస్తూ ఉన్న దేవుడు. ఆయన కృప మనకి నిరంతరము తోడుగా ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వెంబడిస్తే మనల్ని విడిచిపెట్టడంతే, ఆయనను వెంబడిస్తే విడిచిపెట్టడంతే. అందుకే ఏమంటాడు? సియోను కుమారి లే అంటాడు. ఎక్కడ? విలాప వాక్యాలు 2:19 చూడండి. నీవు లే సియోను కుమారి లే, నువ్వు రేయి మొదటి జామున మొరపెట్టు అంటున్నాడు.
నీళ్లు మోకరించినట్లు నీళ్లు కుమ్మరించినట్లు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించి. ఏం చేయాలంట? ఇది మనం చేయాల్సిన పని. మనం చేయాల్సిన పని ఇది. నీళ్లు కుమ్మరించినట్లుగా మనం ఆయన సన్నిధిలో మనం మోకరించాలంట. మనం ఆయన్ని వేడుకోవాలంట. ఎందుకోసం? చదువునాడు. నీ పసిపిల్లల ప్రాణము అది కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. అది ఎవరి కోసం అంట? చాలనా? నీ పసిపిల్లల ప్రాణం కొరకు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వేం చేయాలా? నీ చేతులు ఎత్తి దేవుని వేడుకోవాలా. లే, ఎప్పుడు? రేయి మొదటి జామున లే. నువ్వు ఎప్పుడు లెగుస్తున్నావు? నువ్వు ఏం చేస్తావు అన్నావు? పొద్దున లెగేసి గాడి ఆ పనులు ఈ పనులు ఈ పనులు ఈ పనులు పనులు అంతే అయిపోతాయి. సాయంత్రం మళ్ళా కసరు మళ్ళీ అయ్యా నేను ఇది విపరీతమైన పనులతో విసిగిపోయాను. ఎవరు చేయమన్నా? దేవుడు ప్రతిదీ కూడా అనుకూలపరిచేదాడు. అందుకే అంటాడు అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలు చేయని ఉద్దేశించున్నాను నీకేం చేయాలంట? మేలు చేయని ఉద్దేశించున్నాడు కనుక నువ్వు భయపడబాకంటున్నాడు. ఈ సంగతులన్నీ వాటి గురించి మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు లూకాసు వార్త 12:32. ఒక మాట చదువుకొని ముగిందాం. లూకాసు వార్త 12:32. చిన్న మంద భయపడకు, మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి చాలు. ఏందట? మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉందట. మనం చిన్న మందిగా ఉన్నామేమో అని ఆలోచన చేస్తున్నారా? కొద్ది మందిగా ఉన్నామని ఆలోచన చేస్తున్నారా? మీరు చిన్న మంద భయపడకండి. మీకు రాజ్యం అనుగ్రహించడానికి ఆయనకి ఇష్టమై ఉందట. ఆయనకి ఇష్టమై ఉన్న విషయాన్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేసుకోవాలా? మనం ఎందుకు దూరపరచుకోవాలా? భయపడవనవసరంలా. చిన్న మంద భయపడకుని, మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉందంట. ఇష్టమైన దాన్ని మనం ఎందుకు వ్యర్థపరచుకోవాలా? ఆయన మనల గురించి ఆలోచన చేస్తున్నాడు, మన గురించి దృష్టి పెడుతున్నాడు, మన గురించి ప్రయాసపడుతున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? మన ఆలోచనల కంటే, మన తలంపుల కంటే మన ఎడల ఆయనకు కలిగిన తలంపులు ఎంతో ఉన్నతమైనవట. ఎంతో ఉన్నతమైనవి. వాటిని ఎందుకు మనం వ్యర్థపరచుకోవాలి? ఎందుకు దూరపరచుకోవాలి? రేయి మొదటి జామున కన్నీరు విడిస్తే పసిపిల్లల కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేసేవారుగా మనల్ని మనం కట్టుకోవాలి. దానికి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండి ఆయన దూతల సమూహం మన పక్కన ఉంటుంది. అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించాలంటే దేవుని యొక్క చిత్తంలో మనం నడవాలా. దేవుని అనుసరించాడు కాబట్టి ఎలీషా చుట్టూ అగ్ని రథాలతో కూడిన సైన్య సమూహం ఉందంట. అగ్ని రథాలు అంట. అవన్నీ కూడా అగ్ని రథాలతో కూడిన సైన్య సమూహం ఆయన చుట్టూ ఉంది. ఏలి అడిగాడు, నేనే దైవ సేవకునైతే అన్నాడు. అగ్ని కురువంటే కూర్చుందంటే దెబ్బకి 50 మంది చనిపోయారు. దెబ్బకి 50 మంది. ఈరోజు దేవుడి వాక్కుతో ముందుకు వెళితే దేవుడి సమస్తమును అనుకూలపరిచే దేవుడు. ఎర్ర సముద్రమే పాయలుగా మార్చిన దేవుడు. ఎర్ర సముద్రమునే పాయలుగా మార్చిన దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడికి అసాధ్యమైనది లేదు. కానీ మనము మన బలహీనతలను మన మీద పెట్టుకొని మన విశ్వాస జీవితమును కాపాడుకోలేకపోతే అది మనకు క్షేమకరము కాదు. ఆయన అంటున్నాడు, నువ్వు భయపడబాకు, ఈ లోకంలో గురించి భయపడబాకు, ఈ లోకంలో జరుగుతున్న వాటిని గురించి నువ్వు భయపడమని అవసరం లేదు. ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలంటే ఆయన నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నాకేది అవసరత లేదు, సమస్తమును జరిగించే దేవుడు ఆయనేనని ఆయన వైపు అనుకుంటే చాలు. అందుకే అంటాడు, నేను మొరపెట్టినప్పుడల్లా నాకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జనంగా అనుకున్నాడని ఎంత గర్వంగా ప్రకటిస్తున్నాడు తెలుసా? అలాంటి నిశ్చయత కలిగిన విశ్వాసాన్ని మనం పొందుకున్నాం. ఆయన అనుగ్రహించు కృపను మనం పాలిపంపుల పొందులో మనం ఆయన నిశ్చయతగా మనల్ని బలపరుస్తాడనే విశ్వాసాన్ని మనం కనుగొందాం. అట్టి కృప సమాధానం దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ వాక్యమును మురికిస్తూ ఉన్న దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.